హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఎండలు కాస్తా ఉంది కదా, చాలా ఎండలే కాస్తా ఉంది. 6:30కి అంతా ఏమో ఒక 10 o'clock అయిపోయినంత ఎండ కాస్తా ఉంది ఇప్పట్లో అయితే. సో నేనైతే బయటంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగే క్లీన్ చేసుకున్నా కూడా ఇంట్లోపల కూడా చల్లగా ఉన్నట్టు ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుందన్నమాట. సో ఇంకా బయట ఇలా చూడడానికి కూడా మంచిగా సూపర్గా ఉంటుంది. అండ్ ఈరోజైతే కలర్ చాక్పీస్లో ముగ్గు పెడుతున్నాను. సో చాలా డేస్ తర్వాత ఇలా చుక్కల ముగ్గు వేశాను, బాగా కనిపిస్తలేదు. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే టొమాటో గొజ్జు రైస్ చేశానమాట. సో ఈ ఎండకి ఈ పప్పు తినబుద్దే కాదు కదా, ఇంకా అందుకనేసే. అండ్ రైస్ అయితే చాలా బాగుంది. అండ్ టొమాటో గొజ్జు అంతా తీసేసిన తర్వాత ఇలా లాస్ట్లో ఉంటుంది కదా గొజ్జు, కొంచెం మెత్తుకొని కడాయికి, దాంట్లో ఇలా కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. మా ఇంట్లో అందరికీ భలే నచ్చుతుంది. సో ఇప్పుడే అందరూ తిన్నాం కాబట్టి ఆకలి అవ్వట్లేదు, లేదంటే దీన్నే లడ్డూలాగా చేసి తినేవాళ్ళము, అంత నచ్చుతుందన్నమాట. సో ఇంకా అన్నీ సపరేట్గా ఇలా తీసి పెట్టేశాను. అండ్ ఎగ్స్ పొద్దున్న ఉడికిపెట్టాను కానీ ఎవరు తినలేదన్నమాట, ఇంకా అలాగే ఉంది. సో లంచ్లో ఏమైనా తిందామనేసి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే బాగా మెస్ అయిపోయిందనమాట, పాలు ఒలికింది. సో ఇంకా అందుకనేసి బాగా డ్రై కూడా అయిపోయింది, క్విక్ డ్రై అయిపోతూ ఉంది ఇప్పుడు ఏం చేసినా కూడా. ఇల్లు అలికితే కూడా ఫ్యాన్ వేసే అవసరమే లేదు, వితిన్ మినిట్స్లోనే మంచిగా డ్రై అయిపోతుంది. ఈ మీగడ చూడండి ఎలా అతుక్కునిందో. సో ఇలా కత్తిలో ఇలా గోకే లోపల మొత్తం వచ్చేసింది. సో పాలంతా యాక్చువల్గా పొంగిపోయిండేది కాదు, ఒలికిందన్నమాట, చేయి స్లిప్ అయ్యి. ఇంకా ఇప్పుడంతా దీన్ని క్లీన్ చేస్తున్నాను. ఇమీడియట్గా క్లీన్ చేయలేదనమాట, చాలా వేడిగా ఉన్నింది గ్యాస్ అయితే. అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ మొత్తం నీట్గా తినేసి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ మొత్తం కొంచెం చాలా మెస్సీగానే ఉన్నింది, నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా సామాన్లు కూడా కడిగి పెట్టేస్తాను. సో ఇప్పుడైతే ఇంట్లోపలే సన్ డ్రై అయిపోతుంది చాలాసార్లు. 8 o'clock అయ్యేట్లేదు, కిచెన్ లోపల అంత ఎండ కొడుతుంది అనమాట. నేనైతే ఇట్లా కిటికీకి నేరుగానే నిల్చుకుని చేస్తూ ఉంటాను, మొహం మీదే పడుతుంది, భలే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మొత్తం సామాన్లు కడిగేసి సన్ డ్రై ఏం చేయట్లేదు, ఇక్కడ లోపలికి మంచిగా ఎండ వస్తుంది, ఇంక ఇలాగే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడైతే బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నాను, చాలా రోజులైంది బ్లాక్ కాఫీ తాగి. ఇంత ఎండ కాస్తా ఉందనేసి నేనే కంప్లైంట్ చెప్తా ఉన్నాను, మళ్ళీ నేనే ఆ కాఫీ క్రేవింగ్కి, టీ క్రేవింగ్కి ఇలా వేడివేడిగానే చేసుకుని తాగుతూ ఉంటాను. ఇదేం ఫ్యాంటసీను, అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. బట్ బాగుంటుంది ఎంత ఎండలో ఇలా మంచి కాఫీ తాగితే, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బట్టలంతా కూడా మిషన్కి వేసేసాను అనమాట. ఇదంతా కూడా అయిపోయింది, బయట తెచ్చి పెట్టేస్తున్నాను. ఇంకా మిషన్లో వచ్చేసరికి బెడ్షీట్స్ అంతా వాష్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ పెట్టేసి తర్వాత ఎండబెట్టుకుంటాంలే అనేసి. బెడ్షీట్స్ అయితే వీక్లీ వన్స్ వాష్ చేసేస్తాను, మండే లేదంటే ట్యూస్డే. ఈరోజు మండేనే నాకు టైం మంచిగా కుదిరింది, అందుకే మిషన్ పెట్టేశాను. అండ్ ఇంకా లంచ్ కమ్ డిన్నర్ అనమాట. లంచ్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం స్కిప్ చేసేస్తాను, తినను. అండ్ ఇన్ కేస్ బాగా ఆకలైందంటే అప్పుడు మాత్రమే తింటాను, బికాజ్ నేను తినేదే 11-11:30 అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం తిన్నానంటే ఇంకా రాత్రి తినబుద్ధి అవ్వదు. ఇంకా అందుకనేసి లంచ్లో ఏమైనా ఆకలి అయిందంటే ఫ్రూట్స్ తింటాను. ఇన్ కేస్ ఇంకా కుదరట్లేదు, ఇంకా చాలా ఆకలి అవుతుంది అంటే మాత్రమే ఫుడ్ తింటానన్నమాట, రైస్ కానీ ఇలాంటిది. సో ఇప్పుడు ఒక 3:30 అవుతుంది టైము, ఇప్పుడే లంచ్ చేసేదానికి స్టార్ట్ చేసేసాను. మా పిల్లోడైతే ఎర్లీగా తినేసి పడుకునేస్తాడు, 8:30 మ్యాక్సిమం పడుకునేస్తాడు అనమాట. సో అందుకే ఇప్పుడే చేసేస్తాను. ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళాలి, ఆ తర్వాత వచ్చి చేసేలోపు లేట్ అయిపోతుంది అనేసి నేను 3-3:30 మ్యాక్సిమం 4 లోపలే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఈ పక్క అంతా రైస్ కుక్ అవుతూ ఉంది, అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. ఇలా గ్యాస్ ఆన్ చేసి ఇలా పెట్టేస్తే అన్నీ రెడీగా అయిపోతుంది. సో రైస్ అంతా కడిగి సోక్ చేసి పెట్టేసింటాను, పొద్దున్నేలో బ్లాక్ కాఫీ తాగింటాను కదా అప్పుడే. ఇప్పుడైతే ఇలా మొత్తం నీట్గా టకటకా ఆన్ చేసేసుకోవచ్చు. 12-12:30 అవుతుంది నేను అంతా క్లీన్ చేసుకునే లోపల. సో 1 o'clock 2 o'clock అలా సోక్ చేసి పెడతానమాట రైసు, పప్పు ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు పప్పు అంతా విజిల్ వచ్చింది కదా, కాయల సాంబార్ చేస్తూ ఉన్నాను. బీన్స్ క్యారెట్ రెండు వేసేసి మంచిగా పప్పు సాంబార్ అనమాట, చాలా బాగుంటుంది, తినబుద్ధి అవ్వదు. బట్ మనకి ఇదే ఎక్కువగా కదా, మనకి ఇంకా వేరే ఫుడ్ అలాంటిది ఏం లేదు, మనకి ఎప్పుడు పప్పే పడుతుంది. ఇంకా మసాలా సాంబార్లు అయితే ఇంకా అస్సలు తినబుద్ధి కాదు, అందుకే దీంతో పాటు కొంచెం పల్యం అయితే చేస్తాను. గోరుచిక్కుడుకాయలు పల్యం అయితే చేశాను, కుక్కర్లో 2 విజిల్ అయితే వదిలానమాట. సో మంచిగా కుక్ అయింది. సో దీనికైతే ఎక్కువ మసాలాలు ఇలాంటివి ఏమీ వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను అనమాట. సో చాలా టేస్టీగా ఉన్నింది. ఇదన్నమాట నా మార్నింగ్ టు ఈవినింగ్ కుకింగ్ రొటీన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.